హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జై స్వరాజ్య టీవీ. హైదరాబాద్ అంటే మనకి గుర్తొచ్చే రెండు ఐకానిక్ సింబల్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా ఉన్నాయి. ఒకటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అండ్ రెండోది వచ్చేసి క్లాక్ టవర్. అండ్ ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా నిజాం పరిపాలనలో వాళ్ళు నిర్మించిన కట్టడాలతో కట్టిన వన్ ఆఫ్ ద ఆర్కిటెక్చర్ కూడా ఇది. అయితే ఈ ఆర్కిటెక్చర్ ప్రస్తుతం కనుమరుగైపోయింది. అంటే హైదరాబాద్ యొక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో మళ్ళీ పునర్నిర్మించే కార్యక్రమంలో భాగంగా పాత బిల్డింగ్స్ అన్నింటినీ కూల్చేయడం జరిగింది. అంటే మనం ఇక్కడ చూసినట్లయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తెలుగులో రాసింది కదా, పక్కన హిందీలో అండ్ ఉర్దూలో కూడా ఉంటుంది. అట్లానే ఒక టైం కూడా ఉంటుంది అక్కడ, అవన్నీ కూడా తీసేయడం జరిగింది. సో మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో కట్టే పనిలో భాగంగా ఈ భవనాలన్నింటినీ ఒక్కొక్కటిగా కూల్చేసి కొత్త వాటిని కడుతున్నారు. మరి ఈ పనులు ఎప్పటి నుంచి ప్రారంభమైనవి, ఎప్పటి వరకు కంటిన్యూ అవుతున్నది ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం. సికింద్రాబాద్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఒకటి రైల్వే స్టేషన్, మరొకటి క్లాక్ టవర్. ఈ రెండు నగరానికి ఐకాన్లుగా నిలుస్తున్నాయి. ఇందులో ఒకటైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిజాం ఆర్కిటెక్చర్ నిర్మాణాల్లో పేరెన్నికగన్న కట్టడం. అయితే కొద్ది రోజుల్లోనే ఈ కట్టడం మొత్తం కనుమరుగైంది. స్థానిక స్థావరాల నుంచి రూపాంతరం చెంది దేశ విదేశాల ప్రయాణికులు గుర్తెరిగిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రధాన భవనం ఇక చరిత్ర పుటల్లో ఒక జ్ఞాపకంగా మిగిలింది. ఎందరో ప్రయాణికులకు చక్కని ల్యాండ్ మార్క్ గా పరిచితమైన నీలిరంగు మేడ కాలగర్భంలో కలిసిపోయింది. రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనుల్లో భాగంగా కొత్త భవనాల నిర్మాణాలకు ప్రధాని గతంలోనే శంకుస్థాపన చేసిన నేపథ్యంలో పనులు ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో అధునాతన రైల్వే స్టేషన్ నిర్మిస్తున్న నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కట్టడాలను నేలమట్టం చేశారు. నిజాం ప్రభుత్వ హయాంలో 1874లో సికింద్రాబాద్ లో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేశారు. అప్పట్లో 3 ప్లాట్ఫామ్లతో కూడిన రైల్వే స్టేషన్ కు సాధారణ భవనం ఉండేది. ఇండియన్ రైల్వే స్టేషన్ లో భాగంగా మన రైల్వే స్టేషన్ కు 1952లో మరో భవనాన్ని నిర్మించారు. 3 ఆర్చీలతో కూడిన నిజాం ఆర్కిటెక్చర్ స్టైల్లో ఇక్కడ రైల్వే స్టేషన్ భవనాన్ని నిర్మించారు. క్రమేణా ఇది 10 ప్లాట్ఫామ్లకు చేరింది. నిత్యం 100కు పైగా రైళ్లు, లక్షల మంది ప్రయాణికుల రాకపోకలకు ఈ రైల్వే స్టేషన్ కేంద్రంగా మారింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేవి 3 ఆర్చులు. ఈ మూడింటి ప్రవేశ ద్వారాల శిఖరాన 3 భాషల్లో ఒక్కదానిపై సికింద్రాబాద్ అనే అక్షరాలు కిలోమీటర్ దూరం వరకు ప్రయాణికులకు కనిపించేవి. సెల్ ఫోన్ల రాకకు ముందు కొత్తగా రైలు ప్రయాణాల ద్వారా నగరానికి చేరుకునే ప్రయాణికులకు రైల్వే స్టేషన్ ఆర్చిలే కేర్ ఆఫ్ అడ్రస్లుగా ఉండేవి. ఏడాది కాలంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా 720 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఆధునీకరణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఒకవైపు కూల్చివేత పనులు చేపడుతున్న అధికారులు, మరోవైపు భవన అంతస్తుల నిర్మాణం కోసం పనులు కొనసాగిస్తున్నారు. రైల్వే స్టేషన్ ప్రాంగణంలోనే రెస్టారెంట్లు, మల్టీలెవెల్ పార్కింగ్, ఎంటర్టైన్మెంట్ స్టాళ్లు, ఎస్కలేటర్ల తరహా వాకింగ్ ట్రాక్లు, లిఫ్ట్లు అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. నిర్మాణం పూర్తయ్యాక సందర్శకులకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తలపింపజేస్తుందని అధికారులు భావిస్తున్నారు.